హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మనీ ప్లాంట్ అనేది పెద్దగా తీగలాగా పాకి ఉంటే ఆకులు కూడా అన్నీ రాలిపోయి ఉంటే కట్ చేసేసాము. ఆ తర్వాత వచ్చేసి కుండీలలో ఈ విధంగా కుండీ మొత్తం అంతా పిలకలతోటి వచ్చేసింది. మనం చూసేదానికి కూడా చాలా మంచిగా లుక్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పైకి మనం కింది కుండీలలో వచ్చిన పిలకలు అనేది కుండీ కిందికి వైపు మాత్రమే పాకుతూ ఉంటే ఈ విధంగా దారం అనేది కట్టేస్తున్నాను. మనం గోడలకు కూడా పాకకుండా ఈ విధంగా ఒక దారం కానీ ఒక తాడు కానీ ఈ విధంగా కట్టేస్తే కనుక మనకు తాడెంబడే మనీ ప్లాంట్ అనేది వెళ్ళిపోతుంది. మనం చూసేదానికి కూడా చాలా లుక్గా ఉంటుంది. ఇది ఫస్ట్ సారి కట్ చేసిన తర్వాత రెండోసారి వచ్చిన మనీ ప్లాంట్ మొత్తం అంతా కుండీలలో మొలకలన్నీ విపరీతంగా వచ్చేసి పక్కకన్నీ కిందికన్నీ జారిపోతూ ఉంటే ఈ విధంగా తాడు అనేది కట్టేస్తున్నాను. మనం తాడు కట్టడం వల్ల మనీ ప్లాంట్ అనేది పైకి అనేది వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా తాడు అనేది కట్టేశాను. మనం కింది కుండి కానించి ఈ విధంగా తాడు అనేది మొత్తం చుట్టేసి పైకి అల్లిస్తే కనుక మంచిగా అల్లుతుంది. ఆ తర్వాత వచ్చేసి దాంతో మనీ ప్లాంట్ తాడుతో పాటు తిప్పతీగది కూడా కొమ్మ అనేది మనకు ఎర్లతో పని లేకుండా ముదురు కొమ్మ అనేది పెట్టేస్తే కనుక మంచిగా బతికేస్తుంది. తిప్పతీగ కూడా పెట్టుకోవడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. మనం డైరెక్ట్ తిప్పతీగ కడుక్కొనైనా తినేయచ్చు, కషాయమైనా పెట్టేసుకోవచ్చు. జలుబుకు దగ్గుకు తిప్పతీగ కషాయం తాగడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు అనేది ఉన్నాయి. ఈ విధంగా మనీ ప్లాంట్ అనేది తాడు అనేది చుట్టేసాను. మనం తాడు చుట్టడం వల్ల చూడండి మంచిగా పైకి అనేది వెళ్ళిపోతుంది. గోడలకు కూడా అతుక్కోకుండా ఖాళీ మనం కట్టిన తాడు మీదనే వెళ్ళిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు